చూడండి, వెన్న అంతా బాండట్లో వేసేసాము. ఈ విధంగా మొత్తం తీసేసి దాంట్లో వేసేసేసి పొయ్యి మీద పెట్టి ఇంకా కాసుకోవటమే వెన్నని. చూడండి ఎట్లా వచ్చిందో. ఒక 10 డేస్కి ఇంత వెన్న వచ్చిందండి. రోజు 2 లీటర్స్ పాలు తీసుకుంటే. ఇట్లా చేస్తే మనకు మంచి సువాసనతో ఉండే నెయ్యి మనకి వస్తుంది. బయట నెయ్యి ప్యాకెట్స్ కొంటే అవి బాగుండటం లేదు, ముక్కిపోయిన నెయ్యి వస్తూ ఉంది. అందుకని నేను ఇట్లా ఫుల్ ఫ్యాట్ ఉండే పాలు తీసుకొని నెయ్యి చేసుకుంటున్నానండి. రిలేటెడ్ పెద్ద వీడియో కూడా ఉంది, చూడండి. చల్లారిన తర్వాత వడకట్టి సీసాలో కానీ చిన్న కంటైనర్లో దేంట్లోనైనా పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు మనం ఫ్రెష్గా వాడుకోవచ్చు. ఈ విధంగా మనం ఇంట్లోనే సొంతంగా తయారు చేసుకుంటే కమ్మటి నెయ్యి రోజు మనం వేసుకోవచ్చు.